సుధీర్ కుమార్ కిడ్నాప్ కేసులో మీ రోల్ ఉందా లేదా పోలీసులు కావాలని మిమ్మల్ని ఇన్వాల్వ్ చేశారు? రూల్ అంటే అర్థం అంటే మీరు ఫిజికల్గా ఉన్నారు అందులో? నేను జైల్లో ఉన్నాను. మరి ఆ కుట్ర కేసు మీ మీద ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అప్పుడు కుట్ర కేసు అయినప్పుడు సుధీర్ కుమార్ సంబంధించిన కేసు కాదు అది. అందులో కుట్ర కేసు ఏంటంటే ఇదే రాజ్యాన్ని కూలదేయడం కోసం వీళ్ళు పథకం పన్నారు అనేది ఏ కుట్ర కేసు అయినా ఉండేది అది. అంటే రాజద్రోహం దేశద్రోహం అనే కేసే కుట్ర కేసు యొక్క టార్గెట్. అప్పుడు మా దగ్గర ఏంటంటే మా ఇంట్లో దొరికిన కొన్ని డబ్బులు, కొన్ని అమ్యునేషన్స్, ఎక్స్ప్లోజర్స్ ఇవన్నీ కేసులో వాళ్ళు అఫిడవిట్స్. కిడ్నాప్ కేసుకి మీకు ఏంటి సంబంధం లేదు. కానీ మరి మీ పేరు ఎందుకు? కిడ్నాప్ అంటే ఇక మమ్మల్ని రిలీజ్ చేశారు కాబట్టి ఇక అందులో వీళ్ళు రిలీజ్ చేశారనేది వచ్చింది, కానీ కేసులో కిడ్నాప్ సంబంధం లేదు. కేసు సపరేట్ అది. ఆ కేసు విశాఖకు సంబంధించిన కేసే అది. ఇది హైదరాబాద్ సంబంధించిన కేసు. సుధీర్ కుమార్ సరే ఇక్కడ పార్టీ వాళ్ళు దానికి రెస్పాన్సిబుల్. వాళ్ళు మిమ్మల్ని విడిపిస్తే కిడ్నాప్ నుంచి తీసుకుంటాం అంతే. ఈ కేసు వేరే, ఆ కేసు వేరే, రెండు వేరే కేసులు, రెండు ఒకటి కేసులు కాదు. సుధీర్ కుమార్ కిడ్నాప్ అన్నది కేసుగా కనిపిస్తుంది. అంటే మిమ్మల్ని విడుదల చేస్తే కిడ్నాప్ ఇతను విడిచిపెడతామంటూ కిడ్నాప్ చేశారు. అవునండి, అట్లాగే చేశారు. అప్పుడు ఆ కండిషన్ గవర్నమెంట్ బెండైనట్టుంది కదా. గవర్నమెంట్ వీళ్ళు మమ్మల్ని రిలీజ్ చేశారు. ఎక్కడ వైజాగ్? లేదండి, అక్కడ నుంచి వైజాగ్ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చారు, విమానంలో తీసుకొచ్చారు. అంటే అర్జెంటుగా రిలీజ్ చేయాలి కాబట్టి విమానంలో తీసుకొచ్చి ఇక్కడ నుంచి అంబులెన్స్లో మమ్మల్ని నర్సాపూర్ తీసుకెళ్ళి, ఎక్కడ నర్సాపూర్ మెదక్ ఫారెస్ట్, అక్కడ మమ్మల్ని వదిలిపెట్టేసిన తర్వాత ఒక 2 అవర్స్లో మాకు సుధీర్ కుమార్ కనపడ్డాడు. అంటే అక్కడ దళాలు ఉన్నాయి కాబట్టి మేము ఒకళ్ళొకరికి మాట్లాడుకున్నాము. ఆయన చాలా సంతోషపడ్డాడు. మేము అక్కడి నుంచి మేము ఫారెస్ట్లో ఉండిపోయినాం. ఆయనని 6 మరణాలే రిలీజ్ చేస్తారు. అంటే సుధీర్ కుమార్ మీతో పాటు ఇంకెవరో రిలీజ్ అయ్యారండి? మాతో పాటు అయింది మేము నలుగురం. నెమ్మదూరు భాస్కర్, నేను, మా మిస్సెస్ వినోదిని, నెక్స్ట్ సమ్మిరెడ్డి, మేము నలుగురు రిలీజ్ అయ్యారు. మీ నలుగురిని విడిచిపెడితే గవర్నమెంట్ అప్పుడు సుధీర్ కుమార్ని పార్టీ నుంచి రిలీజ్ చేశారు. ఈ ప్రక్రియ అంతా కూడా నర్సాపూర్ ఫారెస్ట్లో జరిగింది. నర్సాపూర్ ఫారెస్ట్. ఓకే, సుధీర్ కుమార్ బయటకు వచ్చిన తర్వాత మీరు లోపలికి వెళ్ళారు. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందండి? అప్పటికి ఏంటంటే నేను మళ్ళీ వచ్చిన తర్వాత 91లో మేలో మేము రిలీజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వైజాగ్కి వెళ్ళాను. వైజాగ్లోనే వర్క్ చేశాను. మళ్ళీ అక్కడ అండర్గ్రౌండ్ వర్కే. అంతకుముందున్న వర్కే, వర్కర్స్, స్టూడెంట్స్ ఇది చూడడం. అయితే దళం అందుకెళ్ళి ఒక దళాన్ని ఫామ్ చేస్తాం విశాఖ నుంచి. అట్లా శ్రీకాకుళం ఉద్యమంతో కలిసి ఈ మొత్తం కలిపి ఈస్ట్ రీజియన్లో భాగంగా విశాఖ కమిటీ వేరే ఉండేది, ఈస్ట్ డివిజన్ ఒకటి ఉండేది. అట్లా రెండింటిని కూడా మేము మెయింటైన్ చేశాను. అట్లా ఒక ఉద్యమం అనేది. ఇక నేను ఫారెస్ట్కి వెళ్తున్నాను, వస్తుండేవాడిని, కమిటీ మీటింగ్స్కి అటెండ్ అయ్యేవాడిని. మీకు ముందే చెప్పాడు క్లాసెస్ ఎక్కువ అటెండ్ అయ్యేవాడిని. ఇది దేశవ్యాప్తంగా కూడా తిరిగినట్లే కనిపిస్తుంది. అవును, నేను తిరిగాను. ఏ రాష్ట్రాలు తిరిగారు? ఉద్యమాన్ని ఎలాగ మీరు అక్కడ బలపడుతుంది? అంటే రాష్ట్రాలు ఉన్నప్పుడు నేను ఎక్కువ పోయింది బెంగాలే. మల్లోదర కోటేశ్వర అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేశారు, వర్కర్స్కి ఏదైనా క్లాస్ చెప్పడం కోసం ఆయన ప్రత్యేకించి పిలిపించేవాడు. వర్కర్స్కి మేము విశాఖపట్నంలో, హైదరాబాద్లో మేము యూనివర్సిటీ నడిపించాం కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ అందటం కోసం అని అడిగేవాడు. మేము పోయి అక్కడ నేను ఎక్కువ ఆ బెంగాల్ పోయి వాళ్ళకి క్లాసెస్ అవి వర్కర్స్కి కొన్ని క్లాసులు నిర్వహించాను. ఇక మిగతా స్టేట్స్లో పెట్టి అంటే కూడా పార్టీకి సంబంధించిన క్లాసెస్, ఆ స్టేట్కి సంబంధం లేదు. పార్టీ జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు, ఆర్సీ మెంబర్స్ వాళ్ళ క్లాస్ చెప్పడం కోసం రకరకాల స్టేట్స్లోకి వెళ్ళిపోయి అక్కడ ఏదో కాన్ఫ్లెన్స్ పెట్టేసుకొని క్లాస్ అనిపించి పంపించేసేవాళ్ళు. ఓకే సార్, మీరు ఉద్యమంలోకి వెళ్ళారు, రాజకీయ చైతన్యం తీసుకొచ్చారు, కానీ అక్కడ ప్రజాస్వామ్యం ఉందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు పార్టీలో ప్రజాస్వామ్యము అనే విషయం చర్చకు వస్తాయి. పార్టీ నియమాల ప్రకారం కేంద్రీకృత ప్రజాస్వామ్యం అంటారు. అంటే కేంద్రానికి సంబంధించి అందరూ లోపల ఉండాలి. కేంద్రము ప్రజాస్వామ్యం బద్ధంగా అందరితో ఎన్నుకోబడాలి, అది దాని మూలం. అయితే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే పార్టీలో ఏ కమిటీ కూడా అలా ఎన్నుకోబడదు. జిల్లా కమిటీ అంటే జిల్లా కమిటీకి, రాష్ట్ర కమిటీకి వీళ్ళు 3 ఉండాలి, 5 ఉండాలి, వాళ్ళు డిసైడ్ చేసి ఆ కమిటీకి ప్రపోజ్ చేస్తారు. మిగతా సభ్యులు యాక్సెప్ట్ చేస్తారు. అంటే సభ్యులు ఐచ్ఛికంగా, అంటే బయట పార్టీల్లో ఉండేటట్టుగా వాళ్ళు కోరుకున్న విధంగా సెలెక్ట్ చేసుకోవడం అనేది సాధ్యం కాని విషయం. అలా సాధ్యం కాలేదు కూడా. అందుకని ఏమైపోతుంది, పార్టీలో ఒక మొనోపలి వచ్చేస్తుంది. అలా వచ్చింది కూడా. అది స్టేట్ కమిటీ కావచ్చు, కేంద్ర కమిటీ కావచ్చు, వాళ్ళే ఉంటారు. 10 ఏళ్ళైనా వాళ్ళే, 20 ఏళ్ళైనా వాళ్ళే, 30 ఏళ్ళైనా వాళ్ళే, మారరు. ఎందుకు? నువ్వు కింద నుంచి ఎలక్షన్ అంటే నువ్వు మారిపోతావు. కింద నుంచి ఎలక్షన్స్ కాదు, పైనుంచి ఎలక్షన్స్. కానీ కేంద్రీయ ప్రజాస్వామ్యం ఏంటి, కింద నుంచి ఎలక్షన్స్ జరగాలి.
మన రాష్ట్ర పార్టీ కాబట్టి రాష్ట్ర పార్టీలో కిందిని జరగాలంటే సభ్యులందరూ హాజరు కావాలి, సభ్యులందరూ హాజరే వాళ్ళు నచ్చేవాడిని ఎన్నుకోవాలి, అక్కడ అసాధ్యం కావాలి. అందుకని నిర్బంధం ఉంది కాబట్టి కష్టం కదా అంటే. నిర్బంధం అనేది కష్టమే, కానీ దానివల్ల జరుగుతుంది ఏంటి, బ్యూరోక్రసీ వచ్చేస్తుంది, నియంతృత్వం వచ్చేస్తుంది. ఆ కొద్దిమంది చేసే నిర్ణయాలే అందరికి వచ్చేస్తున్నాయి. అది ఇబ్బందికరంగా ఉంటుంది కదా. ఉంది. ఇప్పుడు యాక్చువల్గా మేము బయటికి రావడానికి కూడా అది వన్ ఆఫ్ ది రీజన్. మేము చాలా చూసాం ఇలాంటివి చాలా అనుభవించాం కూడా. అలా సెంట్రలైజ్డ్ డెమోక్రసీ అనేది ఉండట్లేదు. ఉన్నప్పుడు నిర్బంధం ఒకటే కారణం, ఇంకేదైనా పద్ధతులు అనుసరించాలి, అలా అనుసరించకపోవటం. అందుకనే ఏమవుతుందంటే మనకి పైకి కమిటీలు ఉంటాయి, కమిటీలు ఎన్నుకునే విధానము సరిగ్గా ఉండట్లేదు. సెలెక్టివ్ పర్సన్సే రావడం, సెలెక్టివ్ పర్సన్స్కి వీళ్ళ ఈ పద్ధతిలో జరగడం వల్ల ఏమవుతున్నది, వీళ్ళ నియంతృత్వం అనేది సాగుతుంది. పార్టీలో కూడా అలాంటి ప్రాబ్లమే ఉంది. కొద్దిమంది చెప్పేదే జరుగుతుంది. వాళ్ళు ఇప్పుడు ఏదో తీర్మానం చేయకుండానే వ్యక్తిగత నిర్ణయాలు చేసేస్తారు. చేసి తీర్మానాన్ని మళ్ళీ కమిటీలో పెట్టి ఆమోదించుకోవాలి. కమిటీలో పెట్టరు, సమయం లేదంటారు, మేము చర్చించలేదంటారు. ఇండివిజువల్ నిర్ణయమే కేంద్ర కమిటీ నిర్ణయం అంటారు. అదే ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న సీరియస్ ప్రాబ్లం. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి ఐ డ్రీమ్స్కి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.